సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని చెప్పారు సీఎం. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్నిచ్చాం. ప్రజలు ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి. మత సామరస్యానికి హైదరాబాద్ ప్రతీక అనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గణేష్ ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులు సహకరించాలని కోరారు రేవంత్ రెడ్డి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు, సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా, అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ, మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ, మా కలెక్టర్ సిబ్బంది కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ నగర మేయర్